హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాది చాలా చిన్న ఛానల్ అండి. నాకు సబ్స్క్రైబర్స్ అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ కూడా ఇవ్వండి. హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు ముందు రుద్రప్రతాప్ ఆందోళనగా నిలబడి ఉంటాడు. మహిని లోపలికి తీసుకువెళ్ళినప్పటి నుంచి అతని చూపు ఆ తలుపు మీద నుంచి తొలగదు. జీవితంలో ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్న మనిషి ఆ రోజు మాత్రం తన గుండె ఎందుకంత భయపడుతుందో అర్థం చేసుకోలేకపోతాడు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటకు వస్తాడు. ప్రాణాపాయం లేదు, కానీ శరీరంలోకి వెళ్ళిన మందుల ప్రభావం వల్ల కొంత సమయం వరకు స్పృహ రాకపోవచ్చని చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత రుద్రప్రతాప్ గుండె కాస్త ప్రశాంతంగా మారుతుంది. అతను నెమ్మదిగా గదిలోకి అడుగు పెడతాడు. మంచం మీద ప్రశాంతంగా పడుకున్న మహిని చూసి కొన్ని నిమిషాలు అలాగే నిలబడిపోతాడు. ముఖం మీద చిన్న కాలిన గాయం, చేతుల మీద గీతలు కనిపిస్తాయి. వాటిని చూసిన ప్రతిసారి అతని గుండెల్లో కోపం మళ్ళీ పెరిగిపోతుంది. కానీ ఆ కోపం కంటే ఎక్కువ ఒక బాధ అతన్ని వెంటాడుతుంది. నేను కొంచెం ముందే వెళ్ళి ఉంటే అన్న ఆలోచన అతన్ని వదలట్లేదు. నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటాడు. మహి చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. ఎంత భయపడ్డానో తెలుసా అని ఆమెను వినలేనప్పుడు కూడా మెల్లగా చెప్తాడు. నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు ఎత్తి ఉంటే ఇవన్నీ జరిగేవి కాదు అని బాధతో నవ్వుతాడు. మొదటిసారి అతని కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయి. ఆ క్షణంలో అతను ఒక సీఈఓ కాదు, శక్తివంతమైన మనిషి కాదు, తాను ప్రేమించిన అమ్మాయిని కోల్పోయానని భయపడే ఒక సాధారణమైన మనిషి మాత్రమే. గంటలు గడుస్తున్నా నర్సులు వస్తుంటారు, వెళ్తుంటారు, కానీ రుద్రప్రతాప్ మాత్రం ఆమె చేతిని వదలడు. రాత్రి బాగా నిశ్శబ్దంగా మారిన తర్వాత ఒక్కసారి మహి వేళ్లు కదులుతాయి. అతను వెంటనే ముందుకు వంగుతాడు. మహి కనురెప్పలు నెమ్మదిగా తెరుచుకుంటాయి. మొదట అన్నీ మసకగా కనిపిస్తాయి. తర్వాత తన చేతిని గట్టిగా పట్టుకున్న కూర్చున్న వ్యక్తి కనిపిస్తాడు. ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోతాయి. మీరు వచ్చారా అని బలహీనంగా అడుగుతుంది. ఆ మాట విన్న క్షణంలో రుద్రప్రతాప్ తల వంచుకుని నవ్వుతాడు. నేను రాకపోతే ఎవరొస్తారు అని అడుగుతాడు. మహి కళ్ళల్లోంచి నీళ్లు జారిపోతాయి. మీకు నా మీద ఇష్టం లేదనుకున్నాను అని చెప్తుంది. ఆ మాట విన్న రుద్రప్రతాప్ ఒకసారి మౌనంగా ఉండిపోతాడు. తర్వాత నెమ్మదిగా ఆమె నుడిపై చెయ్యి పెడతాడు. నిన్ను కోల్పోతానని భయపడ్డాను మహి అని చెప్తాడు. ఆ రాత్రి డాక్టర్లు కొన్ని జాగ్రత్తలు చెప్పి మహిని ఇంటికి పంపిస్తారు. బయటకు వచ్చేసరికి అప్పటికే చాలా రాత్రి అయిపోతుంది. రుద్రప్రతాప్ స్వయంగా కారు డోర్ తెరిచి ఆమెను కూర్చోబెడతాడు. ప్రయాణం మొత్తం మహి చూపు అతని మీదే ఉంటుంది. అతను మాత్రం ఆమె ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంటికి చేరుకున్న తర్వాత ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోమని చెప్తాడు, కానీ మహికి నిద్ర రాదు. కొద్దిసేపటి తర్వాత బాల్కనీలో నిలబడి బయట ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి రుద్రప్రతాప్ వచ్చి నిలబడతాడు. ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు. మహి నెమ్మదిగా అతని వైపు తిరుగుతుంది. మీతో మాట్లాడాలి అని అడుగుతుంది. అతను ఏం మాట్లాడకుండా ఆమె పక్కనే నిలబడతాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్యన నిశ్శబ్దం ఉంటుంది. నాకు మీ మీద ఇష్టం ఉంది అని మహి నెమ్మదిగా చెప్తుంది. కానీ మీతో ఉండే హక్కు నాకు ఉందో లేదో తెలియటం లేదు. మీరు చాలా అందంగా ఉంటారు, బలంగా ఉంటారు. మీరు నాకంటే చాలా మంచి వారిని పొందగలరు అని చెప్పబోతుంది. కానీ రుద్రప్రతాప్ వెంటనే తల అడ్డంగా ఊపుతాడు. మళ్ళీ ఏదో చెప్పబోతుంది. రుద్రప్రతాప్ ఆమె మాట పూర్తయ్యేలోపు నెమ్మదిగా ఆమె దగ్గరకు అడుగు వేస్తాడు. మహి అని పిలుస్తాడు. ఆమెకు కళ్ళల్లోకి చూస్తాడు. కొన్ని క్షణాలు ఇద్దరూ ఒకరినొకరు చూస్తూ ఉంటారు. ఒకరోజు నువ్వు ఇంకా అందంగా ఉంటావు, నేను ముసలివాణ్ణి అయిపోతాను. అప్పుడు నువ్వు నన్ను చూస్తావా? అవును, చూస్తాను అని మహి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్తుంది. అబద్ధం అని రుద్రప్రతాప్ తల అడ్డంగా ఊపుతాడు. కాదు, నిజం అని మహి దగ్గరికి వస్తుంది. మీరు అప్పుడు ఎలా ఉన్నా నేను మిమ్మల్ని చూస్తాను, ప్రేమిస్తాను.
మీరు ఇప్పుడు కూడా 30 దాటలేదని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి అని తన చెవి వెనక ఉన్న కాలిన మచ్చను చూపిస్తుంది. ఇది పోతుందో లేదో కూడా తెలీదు. నా ముఖం కూడా ముందులాగా లేదు అని మెల్లగా చెప్తుంది. అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నేనే భయపడుతున్నాను మహి అని రుద్రప్రతాప్ కనుబొమ్మలు ముడేస్తాడు. లేదు, నా మాట పూర్తిగా వినండి. నేను ఇలా ఉన్నాను. నా చెవి దగ్గర మచ్చ వచ్చింది. ముఖంలో కూడా ముందరి అందం లేదు. మరి ఇప్పుడు నా వైపు ఎవరు చూస్తారు? నన్ను ఎవరు ఇష్టపడతారు? అని బాధగా నవ్వుతుంది. మీరు కూడా నన్ను ఇష్టపడట్లేదు. అందరూ చూసే రుద్రప్రతాప్, కానీ నేను మాత్రం అని ఇలాగే బాగోలేకుండా ఉన్నాను కదా అని తల ఉంచుకుంటుంది. ఆ మాట విన్న క్షణంలో రుద్రప్రతాప్ ఆమె గడ్డం పట్టుకుని తల పైకెత్తుతాడు. నా వైపు చూడు అని నెమ్మదిగా చెప్తాడు. నువ్వు చాలా బాగున్నావు. మీ హైట్‌కి, మీ పర్సనాలిటీ ముందు నేను అస్సలు సరిపోను. పైగా ఈ పిట్ట మొహం, ఇప్పుడు చెవి దగ్గర మచ్చ కూడా వచ్చింది. ఇంక నా వైపు ఎవరు చూస్తారు చెప్పండి అని మహి అడుగుతుంది. అయినా మీరు కూడా నా వైపు చూస్తల్లేదు అని నవ్వుతుంది. అలాగే మీరు వయసు గురించి చెప్తారు. ఇంకా 20 ఏళ్ల తర్వాత మీరు ముసలివాళ్ళు అయిపోతారని భయపడుతున్నారు. సరే, నేను కూడా అప్పటికి ముసలిదాన్ని అవుతాను కదా అని చెప్తుంది. మీరు 10 సంవత్సరాలు బ్రతుకుతారు. నేను 80 ఏళ్ళు బ్రతుకుతాను. అప్పుడు నేను పక్కన ఉంటాను. ఆ మాట విన్న రుద్రప్రతాప్ నవ్వకుండా ఉండలేడు. 110 ఏళ్ళా అని అడుగుతాడు. అవును అని మహి తల ఊపుతుంది. అందుకే నన్ను దూరం పెట్టొద్దు. నన్ను అర్థం చేసుకోవటం లేదు అని రుద్రప్రతాప్‌కి మళ్ళీ చెప్పబోతుంది. కానీ మహి వెంటనే అతను చేతులు పట్టుకుంటుంది. తర్వాత ఒక్కసారి ముందుకు వంగి అతని పెదవి మీద ముద్దు పెడుతుంది. ఏం జరిగిందో అర్థం కాక రుద్రప్రతాప్ అలాగే నిలిచిపోతాడు. మహి మాత్రం సిగ్గుతో నవ్వుతుంది. కొన్ని క్షణాల తర్వాత రుద్రప్రతాప్ నెమ్మదిగా ఆమెకు కాస్త దూరంగా జరుగుతాడు. మహి అని పిలుస్తాడు. ముందు నువ్వు నీ కెరియర్ మీద ఫోకస్ చెయ్యాలి అని చెప్తాడు. నీ చదువు పూర్తి చెయ్యి. నీ కలలు నెరవేర్చుకో. అవి ఇప్పుడు నీకు చాలా ముఖ్యము అని చెప్తాడు. సరే, అన్నీ చేస్తాను అని చెప్తుంది. అయితే ఇంకేం కావాలి అని రుద్రప్రతాప్ అడుగుతాడు. మహి కళ్ళల్లో చిన్న చిలిపిదనం కనిపిస్తుంది. అవి అయిపోయాక అని ఆగుతుంది. మిసెస్ రుద్రప్రతాప్ అవ్వాలి అని చెప్తుంది. అదే నా గోల్. ఆ మాట విన్న క్షణంలో రుద్రప్రతాప్ తల వంచుకుని నవ్వుకుంటాడు. మహి మాత్రం గర్వంగా అతని వైపు చూస్తూ ఉంటుంది. ఆ మాట విన్న క్షణంలో రుద్రప్రతాప్ తల వంచుకుని నవ్వుకుంటాడు. మహి అని నిట్టూరుస్తాడు. ఇది ఆట కాదు అని చెప్తాడు. నేను కూడా సరదాగా చెప్పడం లేదు అని మహి వెంటనే సమాధానం ఇస్తుంది. అయినా మీరు నన్ను ఒప్పుకోవటం లేదు అని పెదవి బిగిస్తుంది. మళ్ళీ మొదలుపెట్టావా అని రుద్రప్రతాప్ అడుగుతాడు. మహి కొన్ని క్షణాలు ఆలోచిస్తున్నట్లు నటిస్తుంది. తర్వాత ఒక్కసారిగా గంభీరంగా తలూపుతూ సరే అని చెప్తుంది. ఇప్పుడు చివరిసారిగా అడుగుతున్నాను అని అతని ఎదురుగా నిలబడుతుంది. ఏమిటది అని రుద్రప్రతాప్ అడుగుతాడు. మహి చేతులు కట్టుకుని నిలబడుతుంది. మీరు నన్ను ఒప్పుకోకపోతే అని మొదలు పెడుతుంది. రుద్రప్రతాప్ ఆమె వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు. జెస్సికా గ్యాంగ్లో చేరిపోతాను అని సీరియస్గా చెప్తుంది. ఆ మాట విన్న క్షణంలో రుద్రప్రతాప్ అలాగే నిలిచిపోతాడు. తర్వాత ఆమె ముఖం వైపు చూస్తాడు. ఆమె మాట పూర్తవ్వగానే రుద్రప్రతాప్ ఒక్కసారి ఆమెను చేతిని పట్టుకుని తన దగ్గరికి లాగేస్తాడు. ఊహించని ఆ చర్యకి మహి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఇద్దరి మధ్యన ఇప్పుడు అసలు దూరమే ఉండదు. మహి అతని నెమ్మదిగా పిలుస్తాడు. ఆ స్వరం విన్న క్షణంలో ఆమె కళ్ళల్లో ఉన్న చిలిపితనం మాయమవుతుంది. రుద్రప్రతాప్ చూపు మాత్రం ఆమె మీద ఉంటుంది. ఇంత చేశాను, నీకు చాలదా అని అడుగుతాడు. మహి కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. తర్వాత నెమ్మదిగా తల ఊపుతుంది. చాలదు అని చెప్తుంది.
నెమ్మదిగా తల ఊపుతూ చాలదు అని చెప్తుంది. రుద్రప్రతాప్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ఇంకా ఏం కావాలి అని అడుగుతాడు. మహి పెదవులపై చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. నాకు మీరు కావాలి అని మెల్లగా చెప్తుంది. ఆ మాట విన్న క్షణంలో రుద్రప్రతాప్ నిజంగా నిశ్శబ్దంగా మారిపోతాడు. మహి మాత్రం అతని చేతిని గట్టిగా పట్టుకుని మాట ఇవ్వండి అని అడుగుతుంది. ఎప్పటికీ నన్ను దూరం పెట్టనని, నన్ను ఏ కారణాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నన్ను వదిలి వెళ్ళనని అతని కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది. కొన్ని క్షణాలు రుద్రప్రతాప్ ఏమీ మాట్లాడడు. తర్వాత నెమ్మదిగా ఆమె నుదుటిపై చెయ్యి వేసి నీకొక మాట ఇస్తున్నాను అని చెప్తాడు. మహి గుండె వేగం కొట్టుకోవడం మొదలవుతుంది. ఇక నుంచి నువ్వు ఒంటరిదానివి కాదు అని అతను మొదలు పెడతాడు. ఇక నుంచి నువ్వు నా దానివి. ఇక నుంచి నీ గురించి ఆలోచించే బాధ్యత అని జోడిస్తూ మహి కళ్ళల్లో ఆనందపు కన్నీళ్లు మెరుస్తాయి అని అడుగుతుంది. రుద్రప్రతాప్ చిన్నగా నవ్వుతాడు. అంటే అని మొదలు పెడతాడు. ఒకరోజు నువ్వు నిజంగా మిస్సెస్ రుద్రప్రతాప్ అవుతావు అని చెప్తాడు. ప్లీజ్ స్టోరీ కంటిన్యూ అవుతుందండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.